అట్లా కాదండి, మీరు ఏమో మాట్లాడేస్తారు, మా చేతిలో లేవు అనండి. మీ చేతిలో ఉన్నా లేకున్నా నేను వదిలేది లేదండి అని చెప్పినారు. తర్వాత ఇంత లోపల అసెంబ్లీ పెట్టినారు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అధ్యక్ష అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి నేను మాట్లాడిన మాట ఆదోనిని 4 మండలాలు చేయండి అనే మాట మొట్టమొదటగా అసెంబ్లీలో మాట్లాడినాను. ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూశారు. వీడెవడ్రా బాబు, కొత్తగా వచ్చినట్టున్నాడు, వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వీడు ఎమ్మెల్యేలాగా మాట్లాడతలేడు, ఏదో ఉద్యమకారులాగా మాట్లాడుతా ఉన్నాడు, వీడు ఉద్యమాల నుంచి వచ్చినాడేమో అని ఇట్లా చూశారు అందరూ. నాకేం ఇబ్బంది లేదండి, నాకు 4 అంటే 4 మండలాలు కావాలని చెప్పాను. ఇంకా వాళ్ళకి కొత్త కదా ఇది, రాగానే ఎందుకు తలనొప్పి పెట్టుకుంటారు? ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, ముఖ్యమంత్రి కొత్త, అందరూ మంత్రులు కొత్త. అయ్యా మాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వయ్యా, సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి కదా, సర్దుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తామా అని. సరే 3 నెలలు తీసుకోండి, నాకు అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఆదోనికి ఏదైతే 2 కోట్లు ఇచ్చారో 4 మండలాలు అనుకుని 8 కోట్లు ఇవ్వండి, అప్పుడు నేను గమ్మునుంటా 3 నెలలు అని చెప్పినాను. చివరికి కలెక్టర్ గారు నన్ను కన్విన్స్ చేసి అది చేసి చివరికి 6 కోట్ల రూపాయలు ఇచ్చి, అయ్యా అప్పటిదాకా నువ్వు సర్దుకో, నీకు 2 కోట్లు ఇవ్వట్లేదు, 6 కోట్లు ఇస్తున్నావు, 6 కోట్లు సర్దుకుంటే 6 కోట్లు తీసుకొని అందరికీ ఇచ్చి 43 గ్రామాల్లో ఇప్పటికి 75 రోడ్లు వేసిన. అది 6 కోట్ల కథ, మండలాల కథ. సో నాకు దాని గురించి పక్కన పెట్టి తర్వాత రోజుల్లో ఎంఆర్ఓని చూస్తున్నా, పోలీస్ స్టేషన్లను చూస్తా ఉన్నా, ఎంపీడీఓలను చూస్తా ఉన్నా. ఏమడిగినా సరే, ఏమయ్యా మీరు ఎప్పుడు పోతారు ఈ 43 గ్రామాలకి అని ఎంఆర్ఓని అడిగితే, పని ఉంటే పోతాను సార్. డిఎస్పీ గారిని, అమ్మా మీరు ఎప్పుడు పోతారమ్మా, ఎప్పుడన్నా తిరుగుతారా అంటే, అవసరం ఉంటే డెఫినెట్గా వెళ్తాం సార్, దాంట్లో ఏం అనుమానం లేదు. లేదా వాళ్ళే ఫోన్ చేస్తే వచ్చేస్తాను. పోనీ పెదహరివాడలో మీరు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎక్కడికి పోవాలంటే, పోలీస్ స్టేషన్ పోవాలంటే కూడా మేము ఆదోనికి రావాలి సార్, ఇస్వి పోలీస్ స్టేషన్ ఆడ ఉంది సార్ మాకు. ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేం ఊరు, ఇదేం ఆదోని? ఇలా నడవదు, ఇలా నడవదు. పెదహరివాడలో ఒక వ్యక్తికి భూ సమస్య వస్తే, రికార్డులు సరి చేసుకోవాల్సి వస్తే, అక్కడ ఆదోనిలో వినేవాడు ఎవ్వడూ ఉండడు. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. పొద్దున్న నువ్వు వస్తే నువ్వు ఎంత చిల్లరిస్తావా అని చూస్తుంటాడు. ఆ చిల్లర లాక్కొని నీకేమిటి, సాయంకాలం లోపల పని అయిపోతే బాగుండు, ఇంటికి పోతాను అని నీ బాధ. సాయంకాలం లోపల వాడి జోబులో ఎంత పీక్కుందాము అని వాడి బాధ. నువ్వు టీ దాపడానికి నీ డబ్బులే, మధ్యాహ్నం బిర్యానీకి నీ డబ్బులే, సాయంకాలం టీ తాగి వాడికి మందు కావడం మందుకి నీ డబ్బులే. అడిగినోడికి అడిగినన్ని డబ్బులిచ్చి జేబులు ఖాళీ చేసుకొని వాడు రేపురా అంటే వెనక్కొచ్చింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇంత దారుణమా? పోనీ పోలీస్ స్టేషన్ పోవాలా, కంప్లైంట్ ఇచ్చినాను పోలీస్ స్టేషన్ పోవాలా, పోలీస్ స్టేషన్ పోవాలంటే ఇస్వి పోలీస్ స్టేషన్ కి, ఇక్కడే ఎస్ఐ ఉన్నాడు ఇక్కడ, ఇస్వి పోలీస్ స్టేషన్ రారా అంటే ఏమైనా మళ్ళీ పరిగెట్టాలా, మనకు భయం కదా. వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గర పోతే ఇంకా ఆడ నానా బాధలు, అగచాట్లు, రాత్రి పగల పోలీస్ స్టేషన్ దగ్గర. పోనీ హాస్పిటల్ కావాలి నీకు, పెదహరివాడం హాస్పిటల్లో నెలకు 50 నుంచి 60 డెలివరీలు అవుతాయని మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నాకు తెలుసు. చాలా మంది అంటారు నన్ను, నీకు ఎక్కడి నుంచో వచ్చినావయ్యా, ఆదోని గురించి నీకేం తెలుసని. అయ్యా ఇక్కడ పుట్టి పెరిగిన వాడి కంటే ఎక్కువ తెలుసు ఆదోని గురించి నాకు. సంవత్సరం తర్వాత చెప్తా ఉన్నా ఈ మాట. మీకెవరికీ తెలియనంత విషయాలు, ఎవరికి అర్థం కాని విషయాలను, ఏ రకంగా అణిచేశారన్న విషయాలు మీ అందరికంటే నాకే బాగా తెలుసు అని ఈరోజు గట్టిగా చెప్పగలను, ఎవడితో అన్న తగలగలను, ఏమనుమానం లేదు. హాస్పిటల్కి పోవాలి మీరు, ఇక్కడ డెలివరీ అవ్వము, డెలివరీ చేయడానికి డాక్టర్లు ఒకరే వచ్చిపోతా ఉంటారు, రాత్రిపూట నొప్పులు వస్తాయి,
యాడికి పోతారు? ఈ హాస్పిటల్కి పోయి డెలివరీ చేసుకోగలుగుతారా? ఆదోనికి వస్తారు. ఆదోనిలో కష్టం అవుతుంది, ఆదోనిలో బిడ్డకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడికి పోతారు? కర్నూలు పోవాలి. కర్నూలు పోవాలి. ఎంత దూరం పోవాలి? ఇక్కడి నుంచి 120 కిలోమీటర్లు పోతే తప్ప 120 కిలోమీటర్లు పోవాలంటే 2 గంటలు, 2.5 గంట, 3 గంటలు పోతే అప్పటిదాకా ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఆ బండిలో ఎత్తుకొని పోతా ఉంటే వచ్చే బాధ ఏంది? మధ్యలో ఏమైనా అయితే ఉన్న దిక్కెవరు? ఇవన్నీ ఏ రోజన్నా మీరు ఆలోచన చేశారా అని మా మంత్రి గారిని అడిగాను నేను. నా ప్రజల కష్టం నాకు తెలుసు, మీకేం తెలుసయ్యా అని అడిగాను. ఏ ఒక్క విషయాన్ని కూడా, ఏ ఒక్క చిన్న పనిని కూడా మా ప్రజలు దగ్గర ఉంచకుండా ఎక్కడో దూరం పోయి ఒక సచివాలయంలో ఉద్యోగం, ఇంకోరో రెవెన్యూ ఆఫీసరో పోలీసులో ఏదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, లేదు నేను ఇక్కడ కాదు కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి కలెక్టర్ దగ్గరికి పోయే లోపల మధ్యాహ్నం అవుతుందా అవదా? ఆడి నుంచి కలెక్టర్ లేకపోతే, ఎస్పీ లేకపోతే, ఆ జిల్లా అధికారి లేకపోతే నీ పరిస్థితి ఏంది? మళ్ళీ ఉసోమని ఇంటికి వస్తే మళ్ళీ కర్నూలు పోతావా నువ్వు? అందరూ కర్నూలులో కూర్చొని మీరు రండి అంటే ఇదేం ప్రజాస్వామ్యమయ్యా? మనం ప్రజల దగ్గరకు పోవాలా తప్ప ప్రజలు ఆఫీసర్ దగ్గరికి వచ్చే రోజులు పోయినాయి అనేదే ప్రజాస్వామ్యం. అట్లాంటిది అందరినీ ఎక్కడికి రామని ఎందుకు చెప్తారు? అలా కుదరదు. అందువల్లే స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా, కర్నూలులో మా కలెక్టర్ అక్కర్లేదు, మా కలెక్టర్ ఆదోనిలో ఉండాలి. నాకు ఎస్పీ కర్నూలులో కాదు, ఆదోనిలో ఎస్పీ ఉండాలి. మీ పోలీస్ స్టేషన్ పెదహరివాణంలో ఉండాలి, కోటవేట దూరంలో ఉండాలి. అట్లా పోయి పోలీస్ స్టేషన్ లో పని చేసుకొని ఇంటికి రావాలా, అట్లా పోయి ఎంఆర్ ఆఫీస్ లో పని చేసుకొని ఇంటికి రావాలా, అట్లా పోయి ఎంపీడీఓ ఆఫీస్ లో పని చేసుకొని ఇక్కడికి రావాలా. మీ వ్యవసాయానికి వ్యవసాయ అధికారి ఇక్కడే ఉండాలా, పశువుల అధికారి ఇక్కడే ఉండాలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ పెదవారి ఆడవాళ్ళలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇప్పుడు ఉన్నటువంటి 25 బెడ్లు కాదు, 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ఉండాల్సిందే. అప్పుడే ప్రజలకు నేను మంచి చేసినట్టు. లేకుండా ఎమ్మెల్యే ఎందుకు? ఎంతో మంది 75 సంవత్సరాల్లో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేసినారు. నాకంటే ముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు చేసినారు. వాళ్లకు పార్థసారథికి తేడా కావాలంటే నేను చదువుకున్న వాడిని, 10 దేశాలు తిరిగిన వాడిని, 10 రాష్ట్రాల్లో పనిచేసిన వాడిని. సర్వం నరేంద్ర మోదీ అని నమ్ముకుంటే నరేంద్ర మోదీ గారు నాకు రక్షణ రంగంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 4 డైరెక్టర్లు ఒకరుగా పెట్టి నన్ను ఎంతో గొప్పగా చూసుకున్న వ్యక్తిని. అన్ని చేసిన వాడిని ఈ ఒక్క ఊరిని బాగు చేయలేకపోతే, ఈ ఒక్క ఊరి కోసం పోట్లాడలేకపోతే, ఈ ఒక్క ఊరి కోసం ప్రాణాలు ఇవ్వలేకపోతే నా జీవితం దండగా, నేను బతికి దండగా అనే విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సమస్య మీది కాదు, ఈ సమస్య మీది కాదు. ఆదోని ప్రజల సమస్య నా సమస్య, నాకు సంబంధించిన సమస్య. తాడో పేడో తేల్చుకుంటా ధైర్యంగా ఉండాల్సిందిగా ప్రజలకందరికీ చెప్తా ఉన్నా, స్పష్టంగా చెప్తా ఉన్నా. కేవలం విన్నపాలు మాత్రమే ఇప్పటిదాకా అయినాయి. అయ్యా మమ్మల్ని మండలం చేయండి, అయ్యా మాకు జిల్లా ఇవ్వండి అనే మాటలు మనకే సాగుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇలా సాగదు. తప్పనిసరిగా మన కోరిక నెరవేరుస్తారనే నమ్మకం, హామీ నాకు పైనుంచి వచ్చింది కాబట్టి మెల్లిగా మాట్లాడుతా ఉన్నా. కానీ ఏ రోజైతే నేను మండలం కావాలన్నానో, ఏ రోజైతే ఆదోని జిల్లా కావాలన్నానో,
అప్పుడే మొదలు పెట్టారు కొంతమంది. ఇది వచ్చేస్తే పార్సారథికి మంచి పేరు వచ్చేస్తుంది కదా, ఇది రాగానే పార్సారథి హీరో అయిపోతాడు కదా, ఇది వచ్చేస్తే ఇదిగో ఇలాంటి వాళ్ళు వచ్చి విగ్రహాలు పెట్టేస్తే వాడు పెద్దోడు అయిపోతాడు కదా. మాకు 75 ఏళ్లుగా 30 ఏళ్లుగా మాకు రాని పేరు పార్సారథికి వస్తే ఒప్పుకుంటామా? ఆయన పెద్ద నాయకుడు కానిస్తామా? ఏదో రకంగా పార్సారథిని సర్వనాశనం చేస్తే మళ్ళీ పార్సారథిని అంటాడు ఆదోనికి రాడు, ఈ పక్క ఎవడు చూడ్డు, వీళ్ళ బతుకులు ఇలాగే ఉంటాయి, మేము వాళ్ళని తొక్కుతూనే ఉంటాము. ఇలా కొంతమంది తయారైనారు. అందువల్లే మీరు పోయి అడగండి, అవన్నీ కావు అసలు అట్లాంటివి ఏమి లేవు. అవే నాకంటే ఎక్కువ తెలుసా పార్సారథికి? ఏం కానే కాదు అట్లా, అసలు నాకు తెలుసు అవన్నీ ఇట్లా కానే కాదప్పా, ఇట్లా చాలా పెద్ద విషయం అది. ఆయనకి మైక్ ఇచ్చేస్తే ఏమన్నా మాట్లాడతాడు, అసెంబ్లీలో మైక్ ఇచ్చినారు ఏమంటే మాట్లాడినాడు, జిల్లా పరిషత్తులో మైక్ ఇచ్చినారు ఏమంటే మాట్లాడినాడు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు. అవన్నీ కావాలి నేను చెప్తున్నా. మేము కానిస్తామా? మేము కానిస్తే ఎట్లా? మేము కానిస్తే మీ ఊర్లన్నీ బాగుపడిపోతాయి, మీరు బాగుపడిపోతే మా మాట చెల్లుబాటు కాదు. ఆదోనిలో గ్రామాల్లో ప్రజలకి అన్ని విషయాలు అర్థమైతే వాళ్ళని తరిమి 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 కొడతారు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందువల్లే మీరందరూ ఇట్లాగే ఉండాలా, మేము రాజకీయం చేస్తాం, మీసాలు తిప్పుతాం, అటంటాం ఇటంటాం, ఏమైనా చేస్తాం. ఇదొక బ్యాచ్, వీళ్ళు బయలుదేరినారు. వీళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, 6 100 106 మీరందరూ తలకిందలు తపస్సులు చేసినా నేను 4 మండాలు చేసి తీరుతా. ఆదోనిని బాగా వినండి, ఆదోనిని జిల్లా చేసి తీరుతా, వదిలే ప్రశ్నే లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏమి చేస్తారో చేయండి, నన్ను చంపినా పర్లేదు, ఈడ సత్తాయని జిల్లా చేసి తీరుతా, మండలాలు చేసి తీరుతా. ఏం చేసుకుంటారో ఏం పిక్కుంటారో పిక్కుందని ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్తా ఉన్నా. అందరినీ కన్విన్స్ చేస్తా, నేను తొందరపడే వ్యక్తిని కాదు. సంవత్సరం వరకు కూడా ఉన్నా, ఇంకా అడుక్కుంటా, మీకోసం మీ బాగు కోసం అందరినీ అడుక్కుంటా, గడ్డాలు పట్టుకుంటా, అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటా. మీరెవరు తగ్గదు, నేను తగ్గి కాళ్ళు పట్టుకోనైనా సరే ముఖ్యమంత్రినైనా ఉప ముఖ్యమంత్రినైనా మంత్రులైనా ఇక్కడ నాశనం చేస్తున్న నాయకులైనా సరే అడుక్కోనైనా సరే సహకరించమని కోరుతా. సహకరించని పరిస్థితి వస్తే నేను ఆదోని నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. మీరంతా కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా, కలిసి వస్తారా అని అడుగుతా ఉన్నా, నిలబడతారా అని అడుగుతా ఉన్నా, సాధించుకుందామా అని అడుగుతా ఉన్నా. తప్పనిసరిగా చేసుకున్నాం, ఏమైతే తెలుసుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక పెద్ద ఆయన 53 రోజుల నిరాహార దీక్ష చేసి చచ్చిపోయినాడు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ మనందరిలో ఉంటది. మన మండలాన్ని మన జిల్లాని సాధించుకోవడానికి మన ప్రాణాలు వదలలేమా అని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. నేను సిద్ధం, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు. ఎక్కడా అనుమానం లేదు. ఎవడు వ్యతిరేకంగా వాడు మాట్లాడితే దవడ పగలేలా కొట్టండి. నేనే చెప్తా ఉన్నా, ఎవడైనా సరే నేను వ్యతిరేకం చేస్తాను, నేను రానివ్వను, నేను పైన మాట్లాడతాను, నేను వాడిని, నేను వీడిని, నేను తోపుని, నేను తురుమును అంటే
లాగి చెంపకాయ మీద పెడేయమని కొట్టండి. అరే మీ వల్ల కదరా మేము నాశనమైంది, మీ వల్ల కదరా ఆదోని ఇట్లా ఉంది, ఇంకా ఎంత నాశనం చేస్తారా అని అడగలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నోరు తెరవండి, మాట్లాడండి. మాట్లాడితే ఎవడు ఏమి చేయలేడు. ఎంత కాలం భయపడి ఉంటాం, ఎంత కాలం మనల్ని బెదిరిస్తారు, ఎంత కాలము కుళ్ళు రాజకీయాలు చేస్తారు. ఇంకనైనా సరే ప్రజల పక్షాన నిలబడండి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి, ప్రజలకు ఏమి కావాలో అది చేసే ప్రయత్నం చేయండి. పార్టీలకు అతీతంగా నిలబడండి. మేము ప్రజలతో ఉన్నామని నోరిప్పి చెప్పండి, లేకపోతే ప్రజలు మీ మొహాన ఊసేస్తారు. ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఇకనైనా మారండి అని ఎవరైతే ఇది కాదని చెప్తున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. మంచి పద్ధతి కానే కాదు. మంచి రోజులు రాబోతా ఉన్నాయి, ప్రజల కోరికలు తీరబోతా ఉన్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇలాంటి ఇంజక్షన్లు ఇస్తే ఇంకా పాకిస్తాన్ తో కొట్లాడే కూడా రెడీ అవుతాము. బాబా సార్ మీ వెంట ఉండాలని నిజంటే ఐ లవ్ యూ సార్. సార్ ఒక్క నిమిషం, అందరూ కూడా ఏమీ లేదు, ఇంతసేపు ఉన్నారు. ఇప్పుడు మన గ్రామం తరఫున విఎస్సీ గారు కోర్ట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు, అంతే, ఏమి లేదు. చాలా సహకరించినందుకు ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటకు శ్రీకాంత్ రెడ్డి నేను కూడా ఆయన నాకైతే ఎక్కువ ఆవేశం వచ్చింది సార్. నేను పాట రాశాను, ఈ రోజు పోరు బాట చూపిస్తున్నారని చెప్పేసి నేను సంతోషం. నిజంగానే నిన్న మాట పాట రాసిన మీరు పోరు బాట చూపిస్తున్నారు, మేము మీ వెంట నడుస్తామని చెప్పుకుంటూ ఇప్పుడు వందనార్పణ చేస్తుందిగా వీరేశని కోరుతున్నాను. తర్వాత సభ ముగుస్తుంది. ప్లీజ్ గ్రామాల ఐక్యత, ఆదోని అభివృద్ధి కాంక్షించే పార్థసారథి నాయకత్వం, కూటమి ప్రభుత్వం సాధిద్దాం. చివరి ఒక్క మాట, ఆయన అవమానదృష్టిలో అంటున్నాడు కదా, నేను 3 సందర్భాల్లో చేశాను సార్. హాస్పిటల్ కోసం చేసిన, కోర్టు కోసం చేసిన. నేను మీ వెంట నడుస్తా, మీరు నిరాదీక్ష చేస్తే నేనే మొదటి వ్యక్తి నుంచి వస్తా అని చెప్తున్నా. అదేదో మీకు వయస్సుంది, ఉండండి, మా 74 ఏళ్ళు తొందరగా పోతా, మాకు అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక్క నిమిషం మాట ಇಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ಬಂದಂತಹ ನಮ್ಮ ಆದೋನಿ ನಿಯೋಜಕವರ್ಗದ ಎಂಎಲ್ಎ ಆದಂತಹ ಪಾರ್ಥಸಾರಥಿ ಸಾರ್ ಅವರಿಗೂ, ಹಾಗೆ ಮಾರ್ಕೆಟ್ ಯಾರ್ಡ್ ಚೈರ್ಮನ್ ಆದಂತಹ ದೇವೇಂದ್ರಪ್ಪ ಅವರಿಗೂ, ಹಾಗೆ ಜನಸೇನಾ ಇನ್ಚಾರ್ಜ್ ಆದಂತಹ ಮಲ್ಲಪ್ಪಣ್ಣವರಿಗೂ, ಹಾಗೆ ಶ್ರೀಕಾಂತ್ ಅಣ್ಣವರಿಗೂ, ಉಮ್ಮಿ ಸಲಾಂ ಅವರಿಗೂ, ಹಾಗೆ ಕೃಷ್ಣಮಕ್ಕ ಅವರಿಗೂ, ಸುತ್ತಮುತ್ತ ಹಳ್ಳಿ ಊರಿಂದ ಬಂದಂತಹ ಸರ್ಪಂಚ್ ಮತ್ತು ಎಂಪಿಟಿಸಿಗೂ, ಹಾಗೆ ನಮ್ಮ ಊರಿನ ಎಲ್ಲ ಸುತ್ತ ಬಂದಂತಹ ರೈತರಿಗೂ, ನಾವು ಇವತ್ತು ಅಣ್ಣ ಬೀಜ ಹಾಕ್ಯನ ಅದು ವೃಕ್ಷ ಆಗಿ ದೊಡ್ಡ ಮರ ಆಗಿ ಅಣ್ಣ ಬಂದು ಇವತ್ತು ಬೀಜ ಹಾಕ್ಬಿಡ ನರೇಂದ್ರಾಗ ನಾವು ಮಂಡಲ ಸಾರಿಸ್ಕೊಂಡ್ಬಂದು ಅದಕ್ಕೆ ನೀರು ಬೆಳೆ ಹಾಕಿ ದೊಡ್ಡ ಗಿಡ ಸಾರಿಸಿ ಆ ನೆರಳಲ್ಲಿ ನಾವು ಕೂತ್ಕೊಂಡು ಆ ಗಿಡದವರಿಗೆ ಪಾರ್ಥಸಾರಥಿ ವಿಗ್ರಹ ಇಟ್ಟು ನಾವೆಲ್ಲರೂ ಪೂಜೆ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಇವತ್ತು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಇದೇ ರೀತಿ ಅಣ್ಣ ಯಾವತ್ತೂ ಏನು ಕರೆದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಮನೆಯಿಂದ ಸೈನಿಕರಂತೆ ಹೋಗಿ ಎಲ್ಲಿ ಯಾರು ಪ್ರಾಣ ತ್ಯಾಗರು ರೆಡಿ ಇರಬೇಕಂತ ಹೇಳುತ್ತಾ ಈ ಅವಕಾಶ ಕೊಟ್ಟ ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೆ ಅಣ್ಣನವರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದು ನೆರವೇರಿಸುತ್ತ ಎಲ್ಲರಿಗೂ అన్నా మేము పెద్దారు వారు సుత్తముత్త పల్లెటూరందరకు నీకు రుణపడి ఉంటామన్నా. ఈ పేరు చిరస్థాయిగా ఉండాలంటే మా పెద్దారు మనం చేసిరన్నా ఆదాన్ని జిల్లా చేయాలా, మీ యొక్క పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మళ్ళీ ప్రత్యేకంగా మీ యొక్క అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క శిరసా నమస్కారం చేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాము.
చిన్న అనౌన్స్మెంట్ అండి. ఒక్క నిమిషం. వేరే గ్రామం వచ్చిన అందరికి కూడా భోజన సౌకర్యం ఉంది, తీసుకుని పోవాలని చెప్పేసి మీరు మా అతిథి సత్కారం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఉంది, దయచేసి సహకరించండి. మనం పక్క వచ్చిన గ్రామాల అందరూ కూడా మనమే వడ్డించి వాళ్ళ తెలియజేసి పంపిస్తామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు సార్. అందరూ మహానుభావులు అందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ.